పీతల పులుసు చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి? పీతల పులుసు చేసే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పీతలు ఉండక్కర్లేదా? ఇందాక చూస్తేనేమో ఇంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి, ఇప్పుడేమో ఇంత చిన్నగా అయిపోయినాయండి అమ్మా. సీక్రెట్ దగ్గర దగ్గర చింతపండు మొత్తం ఎంత పులుపు ఉంటుందో అంత పిండేస్తుంది. నిన్న ఎవరైనా గుర్తుపడతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ కదా వెళ్ళినప్పుడు? సీతారత్నం గారు చేపల పులుసు మళ్ళా ఏమి చేస్తలేదేంటి అని అడుగుతున్నా. నాకు పెట్టమ్మా, అడిగి పెట్టేస్తున్నా మొత్తం అంతానే. పీతల పులుసు అయితే మాత్రం అత్తయ్య గారు తర్వాతే వీళ్ళని ఒక్క అడుగు ముందుకు తీసుకురావాలి బాబా. వీళ్ళకి ఏదో చేయాలని ఉంటది, చేయడం కూడా వచ్చు. అదే సమస్య ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడిపోతారు. ఏదో మనం ఏదో తప్పు చేసేస్తున్నాము కెమెరా ముందు, అది డౌట్ ఏం లేదు. సీతారత్నం గారు పీతల పులుసు పెట్టారంటే ఇదిగో ఇట్లా జుర్రుకుని మొత్తం ఒక్క మెతుకు కూడా లేకుండా తినేసిందే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఏంటంటే బయట రెస్టారెంట్లో ఎక్కడా కాదు, మా ఇంట్లోనే అద్దరిపోయే కోనసీమ స్టైల్ పీతల పులుసు. ఇప్పుడు వెలిగించే, ఇందాక నుంచి మా అమ్మ గ్యాస్ వెలిగించేనా అంటాం. వెలిగించేసింది మొత్తం మీద. ఓకే, మెయిన్ ఏంటంటే అసలు ఇందాక చూస్తేనేమో పీతలు ఇంత ఇంత పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమో ఇంత చిన్నగా అయిపోయినాయి, మొత్తం అన్ని సెపరేట్ అయిపోవడం వల్ల అండి. సెపరేట్ అంటే దాని డిక్క ఉంటది కాబట్టి పెద్ద పీత కింద కనిపిస్తుంది. ఆ డిక్క తీసేయాలి. ఆ డిక్క తీసేసుకుంటే అప్పుడు చిన్న పీత కింద ఉంటది. ఓకే ఓకే, మరీ చిన్నగా ఏం కాదు కానీ ఓకే, బాగానే ఉంది. కాళ్ళు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మంచి కారం, అంటే కారం ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఏంటి కారం స్పెషాలిటీ ఏంటి? కారం సొంతంగా ఆడించుకోవాలి. కంపెనీ కారాలు ఏం వాడవా? మేము అసలు బయట కారాలు ఏం వాడను, సొంతంగా ఆడింతాను. సొంతంగా ఎట్లా ఆడింతావు? మిరపకాయలు తెచ్చి శుభ్రంగా ముచ్చుకులు తీసేసి ఎండలో పోసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లుల్లిపాయలు వేసి ఆడింతాను. అబ్బో చాలా పెద్ద స్టోరీ ఉంది నీ కారానికే. అయితే మా అమ్మ కారం ఎలా తయారు చేసుకుంటుందని కూడా ఒక వీడియో చేద్దాం. సరే, గిన్నె ఆయిల్ వేస్తావా? మొదలు పెడతావా? మొదలు పెడతా. ఆయిల్ వేస్తా. కారం అంత ప్రాసెస్ ఉంటుందా? అందుకే నీకు కారం అంటే కూరలన్నీ కూడా మంచి కలర్ ఉంటది. మరి అరుచుకునే మరి సొంతంగా ఆడించుకోవాలి. కారం ఆడించుకుంటేనే మంచి బాగుంటది అంటావా? టేస్ట్ గా ఉంటది. సూపర్. అయితే పీతలు, ఈ పీతల స్పెషాలిటీ ఏంటంటే కూడా మడ అడవుల్లో దొరికే మండ పీతలు అనమాట. అమలాపురం మార్కెట్ నుంచి తీసుకున్నాం. మాకు అయితే అమలాపురం మార్కెట్లో మంచి మంచి పీతలు అయితే దొరుకుతాయి అనమాట. ఫస్ట్ ఏంటమ్మా ఇదేంటిది? ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఉల్లిపాయ కోరేసావు మొత్తం? ఉల్లిపాయ కోరేసుకోవాలి. ఓకే, రైట్. అంటే కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటారు, మిక్సీలో ఆడుకుంటారు, కొంతమంది మిక్సీలో కూడా ఆడుకుంటారు. బట్ మా అమ్మ మాత్రం కోరతాను. చాలా అన్నిటికీ, అంటే చేపల పులుసు కూడా ఇదే స్టైల్ వాడతావు కదా? నేను ఇలాగే వాడతాను. మాక్సిమం చేపల పులుసు కూడా ఇదే నేను పట్టుకుంటాను. ఇది ఈ మసాలాలు ఏంటమ్మా? ఇదొక రకమైన మసాలా ఉంది. ధనియాలు, జీలకర్ర, లవంగాలు. ధనియాలు, జీలకర్ర, లవంగాలు గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని కొంత ఒక మసాలాను అయితే రెడీ చేసుకుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటది కదా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఈ పీతల పులుసులో మెయిన్ ఏంటి అంటే అట్రాక్షన్ పీతలతో పాటు ఇవిగో ఈ నల్ల వంకాయలు ఉంటాయి కదా, చిన్న వంకాయలు. ఈ చిన్న వంకాయలు వేసి పీతల పులుసు పెడితే ఉంటదండి, మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. ఈ వంకాయలు వేసి పీతల పులుసు. అలాగే పీతల పులుసుకు వంకాయలు వేసుకోవాలి. పీతల పులుసుకి వంకాయలు వేసుకోవాలి. చేపల పులుసుకి ఏమేస్తుంటావు? చేపల పులుసుకి అయితే బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ వేసుకుంటేనే దాని టేస్ట్, రుచి. మామిడికాయ కూడా వేస్తావు అప్పుడప్పుడు? మామిడికాయ వేసుకోవచ్చు. మామిడికాయ కూడా వేసుకోవచ్చు. చీరలు బద్దల కింద చేసేసి మామిడికాయ వేసుకోవాలి. ఓకే. జనరల్ గా నేనైతే పీతల పులుసులు ఇవన్నీ కూడా చాలా చోట్ల తిన్నాను. అంటే యాజ్ ఏ బ్లాగింగ్ పర్పస్ లో చేపల పులుసులు, పీతల పులుసులు చాలా చోట్ల తిన్నాను. బట్
మా అమ్మ చేసిన పీతల పులుసు మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు అసలు ఒక్కసారి కూడా టేస్ట్ చూసినట్టు అనిపించలేదు నాకు ఎక్కడ కూడా. అందుకే నేను చాలా సార్లు మా అమ్మని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట. ఏం కావాలమ్మా? పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తావా? వేసే. పచ్చిమిర్చి. ఓకే. సో అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట. ఈ పీతల పులుసు అట్లాగే కొన్ని పీతల పులుసు చేపల పులుసు చేయొచ్చు పులుసు. కదమ్మా నువ్వు అంటున్నావు, కానీ నేను చేయలేకపోతున్నాను. చేయలేకపోతున్నాను అంటది. బట్ ఏదో చెయ్యాలి అంటా ఉంటది. ఏదో చెయ్యాలిరా, ఏదో చెయ్యాలి, ఎలా ఉండిపోకూడదు అంటా ఉంటది అనమాట. అందుకని నేను అంటే మా అమ్మకి మెయిన్ ఏంటో ఏ స్ట్రెంత్ ఉందో ఆ స్ట్రెంత్ ఎప్పటి నుంచో చెప్తున్నా. ఏంటది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సూపర్. అల్లం వెల్లుల్లి అంటే స్టార్ట్ అయిపోయింది గుమ్మలో. అల్లం వెల్లుల్లి మసాలా ఒకటి అలా దగ్గరలో ఉంటే చాలా బాగుంది. సీ ఫుడ్ స్పెషలిస్ట్ మా అమ్మ. నేను చూస్తున్నాను కదా, అంటే మిగతావి కూడా బాగుంటాయి, బట్ సీ ఫుడ్ మాత్రం మసాలా మామూలుగా ఉండవు. ఎందుకంటే వేసే మసాలా వేసుకున్న తర్వాత అట్లా పీతల పులుసు ఒకటి, చేపల పులుసు ఒకటి, రొయ్యలు కూడా మంచి కాంబినేషన్స్ ఉంటుంది. మామిడికాయ పచ్చి రొయ్యలు కదా, మామిడికాయ పచ్చి రొయ్యలు కానీ లేకపోతే ఎండు రొయ్యలు కాంబినేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా కొన్ని చాలా బాగా తయారు చేస్తుంది అనమాట మా అమ్మ. ఇంకా నెక్స్ట్ వేసేద్దామా? పీతలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. అసలు పీతలు మొత్తం వేసాడువేనా? నేను వేస్తాను, హెల్ప్ చేస్తాను. బా ఆ మసాలా వేసిన తర్వాత భలే వాసన చెప్పమన్నా. స్మెల్ బాగుంటది, సొంతంగా తయారు చేసుకున్నాయి. ఇదేమన్నా అవుతావు సరిపోతుందా? చింతపండు పులుపు అందులో, చింతపండు పులుపు ఇందులో వేసి ఇది కూడా వేస్ట్ చేయకుండా ముందు ఇందులో పీతల్లో ఏమేమి వేసి కలిపావు? ఆయిల్ వేసాను, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు కలిపేసుకోవాలి. శుభ్రంగా ముక్కలకు పట్టేసేలా కలిపేసుకోవాలి. ఓకే, కలిపేసుకుని పక్కన కాసేపు అలా పెట్టి ఉంచాలి, పక్కన పెట్టుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే పీత కూడా ఉప్పు, ఆ కారం అవన్నీ బాగా పట్టేటందుకు అదొక మ్యారినేషన్. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులుసు. ఇంకంతా ఆ వేస్టేజ్ అంతా రాకుండా బాగా ఈ చిక్కం పెట్టి వడకెట్టుకోవాలి. లేకపోతే అది గసి ఇసుక ఇవన్నీ ఉంటాయి చింతపండులో, రాకుండా. బాగుంది ఇదేదో. ఓకే, ఇప్పుడు ఇదంతా వేసేయడమేనా? అందులో వేసేనా మొత్తం? వేసి ఇంకేమన్నా? ఇంకా మళ్ళీ పిండుకోవాలి. ఇంకా పిండుతావా? ముందైతే ఇది వేసేస్తున్నాను. వేసి ఓకే. అంటే ఏమేమి వేసుకోవాలనేది ప్రాసెస్ అంతే మీకు అర్థమవుతుంది కదా, చూస్తే అర్థమైపోద్ది ఏమేం కావాలి ఏంటి అనేది. మీకు ఆల్రెడీ స్పెషల్గా డిస్క్రిప్షన్లో అయితే కావాలంటే లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మొత్తం మీద డైరెక్ట్ నీళ్ళు లేకుండా చింతపండు పులుపునే జాగ్రత్తగా వేసుకోకూడదు. డైరెక్ట్ గా నీళ్ళు పులుపు అదే ఇంకా చేపల పులుసుకైనా అంతే, పీతల పులుసుకైనా అంతే, పులుపే పిండాలి. ఓకే, మొత్తం మీద వేసేసావు అన్ని. ఇంకా వంకాయ ఒకటే పెండింగ్ ఉంది. ఇంకా నీళ్ళు పిండాలి, సరిపోదు ఇంకా. అబ్బే చాలా పెద్ద ప్రాసెస్. చింతపండు పులుపు అయితే 3 సార్లు దగ్గర ఆ చింతపండు మొత్తం ఎంత పులుపు ఉంటుందో అంత పిండేస్తుంది మా అమ్మ. వదలదు సరిపోదు మరి. పీతల పులుసు మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు. తర్వాత చేపల పులుసులు కూడా చాలా బాగుంటాయి. మొత్తం మీద పిండి చింతపండు ఉన్న పులుపు అంతా పిండేసింది. అంతేనా? ఇంకా పిండుతావమ్మా? ఇంకంతే. ఇంకంతేనంట. వేసేనా మొత్తం? మరగాలి కదా, బాగా మరిగించాలి. ఇప్పుడు వంకాయ ముందెందుకు కొయ్యకుండా పక్కన అలా కొయ్యకుండా ఉంచావు? వంకాయ నల్లబడిపోకుండా కనమారిపోయి ఎండింగ్ లో దాన్ని ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు కోసుకుని వేసుకోవాలి. అంటే చీరికల్లా కోస్తావా? అంటే వంకాయ లాగా వేయరు, వంకాయ లాగా వేసుకోరు. అంటే చీరికలు కట్ చేసి వేస్తుంది అనమాట. పర్టికులర్గా మళ్ళీ ఈ వంకాయ బాగుంటుంది. మళ్ళీ పచ్చగా ఉండే వంకాయ ఆ టైప్ వంకాయలు బాగుండవు, ఈ వంకాయ బాగుంటుంది. ఇదే దాన్ని సన్నగా ఇలా చీరికల్లా చీరుకుని చక్కగా మనకి ఈ వంకాయ వేసుకుంటే అదిరిపోద్ది అనమాట. ఒకసారి కడిగేసుకుని పోసిన తర్వాత
ఓకే. ఓకే. ఇదిగో గరిటె. కొత్తిమీర కూడా వేస్తావా? కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఒక్కసారి మామూలుగా అది మరుగుతుంటూ ఉంటుంది కదా, ఇప్పుడు మనం పీతల పులుసు చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి? పీతల పులుసు చేసే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. పీతలు ఉండక్కర్లేదా? అయ్యో అయ్యో రామా. సరే, ఫస్ట్ పీతలు ఉండాలి, నెక్స్ట్ ఉల్లిపాయలు. ఫస్ట్ పీతలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. మసాలాలు 2 రకాల మసాలాలు వేసేయండి. మసాలాలు కాదు, ఒకటేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లాంగ్ మొగ్గలు. ఇది ప్రాసెస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ కెమెరా ముందుకు వచ్చింది. చాలా మంది నేను అడుగుతుంటారమ్మా, ఇప్పటికీ చాలా చోట్లకి ఎక్కడికి వెళ్ళినా కానీ మీ అమ్మగారితో వంటలు చేయించేవారు కదండి, చాలా బాగుండే, చాలా అందరికంటే ముందే మీరు మొదలు పెట్టారు, ఎందుకు కంటిన్యూ చేయలేదు అని అడుగుతూ ఉండేవారు చాలా మంది. అదేలేండి, మా అమ్మగారు కొంచెం కెమెరా ఫెయిర్ ఉంటుంది, టెన్షన్. ఒక షూట్ చేయాలంటే ఒక యుద్ధం చేయాలి, అందుకోసం ఆవిడ టెన్షన్ పడుతుంది, ఆవిడ టెన్షన్ ఎందుకు ఎక్కువ తీసుకోవడం అని చెప్పి కొంచెం షూట్స్ అయితే మా అమ్మతో చాలా వరకు ఆపేసాననే చెప్పాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మన కొత్త సొంత ఛానల్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మా అమ్మగారితో చాలా రెసిపీస్ ఎట్లా తయారు చేసుకోవాలో అన్నీ చెప్తుంది. ఆ గుమ్మగుమ్మలో ఆ సువాసన మాత్రం మామూలుగా లేదు. అట్లా అలా పీతల పులుసు మరుగుతూ అలా బుడగలు వస్తుంటే ఓ రేంజ్లో ఉంది. నువ్వేం మాట్లాడట్లేదు, మళ్ళీ మీ ఫ్యాన్స్ అడుగుతారు. ఇంకేంటి మరి, ఏం చెప్తావు మీ ఫ్యాన్స్ అందరికి? చాలా మంది అడుగుతారు నిన్ను ఎవరైనా గుర్తుపడతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ కదా వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు. ఏమని అడుగుతుంటారు? అదే ఏంటి సీతారత్నం గారు చేపల పులుసు మళ్ళా ఏమి చేస్తలేదేంటి అని అడుగుతున్నారు కానీ నేనే చేయలేకపోతున్నానమ్మా. మా అబ్బాయి నేను చేయలేక మా అబ్బాయి అడుగుతున్నాడు కానీ నేనే చేయలేకపోతున్నాను అంటున్నాను. చూద్దాం. సరిపోయింది ఉప్పు, పులప కూడా సరిపోయింది, పుల్లగా ఉప్పు కూడా సరిపోయింది. కొంచెం కారమే పడుతుంది, తగ్గింది అనిపించింది నాకు. కారం పడుతుందమ్మా, ఎక్కువ కారం లాక్కుంటది పీత తీపి, దానివల్ల పులప కారం ఎక్కువ లాగుతుంది. అంటే కొంచెం కారం అయితే ఇంకా అదిరిపోద్ది. కారం కలర్ఫుల్గా ఉంది. ఎంతైనా ఒక గరిటైనా? ఇంకా ఇంకో 2 గరిటెలు పడుతుంది. 2 గరిటెల? 2 గరిటెలు కారం. మొత్తం ఇంతకు ముందు అయితే ఎంత వేసావు? ఓకేనా, సరిపోద్దా? ఇంకొంచెం అయినా? కొంచెం వేయమ్మా, పడుతుంది. కలిపి మరి ఎక్కువగా వేసాక మాకు చాలు, ఇంకేం అక్కర్లేదు, కరెక్ట్గా సరిపోతాయి. ఇంకా కరెక్ట్గా సరిపోద్ది అంటావా? అదిగో ప్రస్తుతం అయితే ఈ షూట్ అయితే కోనసీమ మా మండువ పెంకుటింట్లో అయితే షూట్ చేస్తున్నాం. ఇదిగో మూత పెడి. ఓకే, కానీ అంటే ప్రాసెస్ సింపులే కదా? సింపులే, కానీ చేసుకునేలా చేసుకోగలగాలి. కానీ అంటే ఇప్పుడు అంతా అంటే ఒకప్పుడు మీరే చేసేవారా పీతలు కూడా? అంటే ఇంతకుముందు నువ్వు చేసినట్టు అంటే పీతలు అంటే యాక్చువల్గా మనం మార్కెట్లోనే పీతలు చేయించుకుని దాన్ని అంటే నీట్గా ప్రాసెసింగ్ చేయించుకుని తెచ్చుకుని వండించుకుంటే అందరికీ సింపుల్గా ఉంటుంది. బట్ షూట్ కోసం ఆ పీతలను చూపించాలి కాబట్టి, ఆ పీతల ఫోటోలు దిగాలి కాబట్టి అవన్నీ అలా తెచ్చుకున్నాం. బట్ మా అమ్మ ఆ పీతలు చేయడంలో స్పెషలిస్టు. ఓకే, దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత పులుసు అయితే మరిగిపోయింది. మామూలుగా లేదు, గుమ్మలో బాబా వంకాయ మొక్క కూడా భలే మగ్గింది. బాగా మరిగి పులుసు అదిరిపోయింది. బాబా పీత కాళ్ళు అయితే మాత్రం భలే టెంప్టింగ్గా ఉన్నాయి, మామూలుగా లేవు. నోరు ఊరిపోతుంది నాకైతే. అయిపోయినట్టేనమ్మా పీతల పులుసు రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది పీతల పులుసు. వేడి పీతల పులుసు వేడి అన్నంలో రెండిటి కాంబినేషన్ తింటే అదిరిపోద్ది. సో దీనికి అయితే మాత్రం మా బామ్మద్దిని కూడా తోడు తెచ్చుకున్నాను. ఆడికి కూడా పీతల పులుసు అంటే ఇష్టం కాబట్టి మరి మా చోటుగడు కూడా యాడ్ అవుతాడు ఈ రివ్యూలో. సరే అమ్మా పెట్టే, వడ్డించాలి అత్తయ్య గారు, వెయిటింగ్. ఓకే, నాకు పెట్టమ్మా, అడిగి పెట్టేస్తున్నావు మొత్తం అంతానే. ఓకే,
ఇంకో గరిటె చాలు 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 చాలు. ఓకే. బాబా పీత అబ్బా, వేడి వేడి పీత అదిరిపోయింది కాలు. సూపర్ సూపర్. బాబా చూడు, పీతల పులుసు అయితే మాత్రం అత్తయ్య గారు తర్వాతే. మేము చాలా బాగా పెడుతుంది పీతల పులుసు. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తూనే ఉంటాం దీనికోసం అయితే. బాబా బాబా వంకాయ ముక్క, అరే ఆ వంకాయ ముక్క నీట్గా పచ్చిమిర్చి మాత్రం పక్కన పెట్టి కావాలంటే పచ్చిమిరపకాయని కూడా కలుపుకుందైనా చాలా బాగుంటుంది రాయి. వేడి వేడి పీతల పులుసు ఉందండి. బా చిత్తపడే ముద్ద పెట్టుకోగానే నాలుగుకి తగిలింది చూసావా, అది మాత్రం సూపర్. నీకు ఏ పీత వచ్చింది? మామూలు నార్మల్ పీత వచ్చింది కదా, చూసారా నాకు గుడ్డు పీత వచ్చింది. గుడ్డు పీత నార్మల్ పీత విషయం పక్కన పెడితే మాత్రం పీతల పులుసు నాలుగు కంటుకున్నట్టునే ఒకసారిగా ఫుడ్ ఎక్కడో తిన్న తర్వాత ఒకసారి తగులుతుంటే చూసావు మనకి, అప్పుడు ఎప్పుడో తిన్న ఫీలింగ్. రైట్ రైట్. యాక్చువల్గా పీతలు ఈరోజు మార్కెట్లో ఇంకొంచెం పెద్ద సైజు ట్రై చేసాం, బట్ దొరకలేదు. కానీ ఇంకా పెద్ద సైజు ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. పీత అంటే తినడం చాలా మంది కష్టంగా ఫీల్ అయితే తినరు. అవును తినరు, కాకపోతే దాన్ని కొంచెం టైం తీసుకుని తినేలా తింటే మాత్రం ఇది ఇచ్చే రుచి కిక్ సూపర్ ఉంటుంది. దడదల్లా ఆడించేస్తున్నాం మొత్తం. అంటే ఈ షెల్తో కూడా తినేయచ్చు, కొంతమంది అంటే తినరు, కానీ ఆ షెల్తో కూడా నవ్వులేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయిపోయిందా సెట్ అయిపోయింది. ఆహా, లోపల జ్యూస్ ఉంటుందండి, చెత్త అయింది. అది అలా కొరికిన తర్వాత లోపల చూడండి కన్ను ఉంటుంది. ఇగో ఈ పీతను జాగ్రత్తగా, ఇగో లోపల ఎంత కన్ను ఉందో చూడండి, చేత్తో తీస్తా పెద్దగా అస్సలు సిస్సులు కండ చూసారా ఎంత ఉందో. ఈ కండ ముక్క తింటే బావా నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, అడిగి ఇంకెందుకు లేటు. ఈ మండ పిత్తలకి గుడ్డు పిత్తలకి తేడా ఏంటి? రెండు పెద్దగా ఉంటాయని మాత్రం తెలుసు నాకు. రెండు మండ పిత్తలే, కాకపోతే ఆడ మగ నాకు తెలిసినంత వరకు. అదా గుడ్డు పెట్టేది అని ఆడపీతలు అనుకుంటాను. మరి ఇందులో నిష్ణాతులు ఎవరైనా ఉంటే, నేనైతే ఇప్పటివరకు అలా అనుకుంటున్నాను. మరి బాగుందా? ఫుల్లీ సాటిస్ఫైడ్ టుడే లంచ్. చాలా చోట్ల హోటల్లో తింటూ ఉంటావు కదా, ఈ టేస్ట్ ఎక్కడ జరిగింది? టు బీ అసలు హోటల్లోనే కాదు, టు బీ మై పర్సనల్ ఒపీనియన్, పీతల పులుసు అయితే మన ఇంట్లో మన రిలేటివ్స్, మా ఇంతెందుకు మా మమ్మీ కూడా చాలా బాగా వండుతారు, అన్నీ వండుతారు. కాకపోతే ఈ పీతల పులుసు మాత్రం అత్తగారు పెట్టినట్టు మాత్రం రిలేటివ్స్ లోనే ఎక్కడ పెట్టలేదు. హోటల్ సంగతి అయితే ఇంక దేవుడారు. అందుకే మా అమ్మకి ఎప్పటి నుంచి సలహా ఇస్తున్నాను, ఏదోటి చేయాలంటది, ఏదోటి ఎందుకు నీకు వచ్చిందా చేయని నేను అంటాను. వీళ్ళని ఒక్క అడుగు ముందుకు తీసుకురావాలి బాబా. వీళ్ళకి ఏదో చేయాలని ఉంటది, చేయడం కూడా వచ్చు. అదే సమస్య ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది పడిపోతారు, ఏదో మనం ఏదో తప్పు చేసేస్తున్నాము కెమెరా ముందు, అది ఏదో. కానీ ఆ వీడియో నుంచి ఒక్క అడుగు మనం బయటకు తీసుకురాగలిగితే. మా అమ్మ ఇంతకు ముందు బాగా కెమెరా ముందు బాగానే ఉండేది, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుందని ఆపేసాను షూట్స్. యాక్చువల్గా మళ్ళీ ధైర్యం చెప్పాను. ఈ మండ పీతలు, ఈ గుడ్డు పీతలు, ఈ లాంగ్ గుజ్జు ఉంటుంది కదా, పులుసు ఒక హైలైట్ టేస్ట్ అయితే అది తీసుకుని దీంట్లో కలుపుతుందంటే, అది కాళ్ళు పెద్ద పెద్ద లెగ్స్ లోంచి లోపల అది కొరికి లోపల ఉండే గుజ్జు గుజ్జు తింటే, పెద్దదానికి అయితే తీసుకుని తింటే బాగుంటుంది. చిన్న చిన్న కాళ్ళు అయితే మాత్రం కొరుకుని తినేది, అలాగే డైరెక్ట్ తినేది అలాగే బాగుంటుంది. షెల్తో పాటు తినేస్తే అదిరిపోద్ది. డౌట్ ఏం లేదు, సీతారత్నం గారు పీతల పులుసు పెట్టారంటే ఇదిగో ఇట్లా జుర్రుకుని మొత్తం ఒక్క మెతుకు కూడా లేకుండా తినేయాల్సిందే. అదిరింది కదా, అదిరిపోయింది. ఇంకొంచెం అయిపోయిందంటే ఇంకొంచెం తెలుసు చాలా ఉంది. అందుకే నాకు తెలిసి ఇంకా ఇంకొంచెం తింటాడు, ఇక్కడికి సరిపోదన్న విషయం తెలుసు. కాకపోతే మా తిండి మీకు బోర్ కొట్టించలేం కదా. ఇది ఇవాళ స్పెషల్ వీడియోలు అండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ శ్రీకాంత్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.